మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ గారు. మ్యామ్తో మాట్లాడి టెక్నాలజీ గురించి, వాటి వినియోగం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, టెక్నాలజీ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. అవును. ఒకప్పుడు 3G 2G ఫోన్ల నుంచి ఇప్పుడు 5G వరకు వచ్చాం. మేజర్గా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఏ అని రకరకాలుగా ఇంకా టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. మనుషుల మధ్య దూరం కూడా వాటితో పెరుగుతూ వస్తుంది. అసలు ఈ టెక్నాలజీ వినియోగం, టెక్నాలజీ ప్రభావం మనుషులపై ఏ విధంగా ఉండాలంటారు, ఏ విధంగా ఉండకూడదంటారు? కరెక్టే మీరు చెప్పింది. టెక్నాలజీ వల్ల మనకి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవును. మెయిన్ ఏంటంటే మనుషుల్లోని ఎట్లాంటి ప్రవర్తనలోని మార్పులు వస్తున్నాయి అనేవి ఇవాళ మాట్లాడుకుందాం. ఓకే మ్యామ్. ఎట్లా అయిపోయిందంటే టెక్నాలజీ వల్ల ఒక నలుగురు కనుక ఒక రూమ్లో ఉన్నారు అంటే అందులో ఇద్దరి చేతిలో ఫోన్లు ఉంటాయి. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ మొహాలు ఇట్లా ఫోన్లోనే ఉంటాయి. నలుగురు దగ్గర ఉంటుందండి మ్యాక్సిమం. నలుగురు దగ్గర ఉంటుంది. నలుగురు చాలా సందర్భాల్లో 90% వరకు నలుగురు కూడా ఫోన్లోనే ఉంటారు. మినిమం ఇద్దరైతే ఖచ్చితంగా ఫోన్లోనే ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, మనుషుల మధ్యన కనెక్షన్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు నేను ఒక రూమ్లో కూర్చొని ఇట్లా ఒకరినొకరు ఎదురుగుండా కూర్చొని ముఖాముఖి చర్చించుకోవడం అనేది తగ్గిపోయింది. మాట్లాడుకోవడం, సంభాషణలు అనేవి తగ్గిపోయాయి. ఏదైనా కూడా ఫోన్లోనే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఏదైనా ఈజీగా అంటే మెసేజ్లు పెడతారు. మెసేజ్ చేయడం ఈజీ, కానీ మీరు మనసు విప్పి ఒక మనిషితో ఎదురుగుండా మాట్లాడలేకపోతున్నారు. అంత దూరం పెంచేసింది. ఏదైనా రిలేషన్షిప్స్ ఏవైనా కూడా చాలా సూపర్ఫిషియల్ అయిపోయాయి అనమాట. అంటే ఆ లోతు అనేది మిస్ అవుతూ ఉంది. అంటే ఈ టెక్నాలజీ అనేది మనిషికి బాగా ఉపయోగపడుతుంది కదా మ్యామ్. అంటే ఎక్కడో ఎన్నో సముద్రాల వెనక దూరంగా ఉన్న వేరే వేరే దేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ ఉండి వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు, చూడగలుగుతున్నారు, సంభాషించగలుగుతున్నారు. నేను చెప్తాను, ఒక చిన్న కుటుంబంలోనే ఒక ఇంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ ప్లస్ పాయింట్సే. మీరు ఇంట్లో కూర్చొని మొత్తం దేశ విదేశాల్లోంచి ఏమైనా ఒక కోర్స్ నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. అంతెందుకు, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము, ఈ వీడియో కొంతమంది 1000 మంది చూస్తారు అంటే ఇది కూడా టెక్నాలజీ యూజే, కాదని నేను చెప్పడం లేదు. కానీ ఒక కుటుంబంలోని అంత దూరాన్ని కూడా పెంచేస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తితో ఒక వ్యక్తి సమయం గడపడం అనేది తగ్గిపోయింది. ఫిజికల్గా చెప్తున్నాను. అంటే కూర్చొని ఏదో మూవీ చూస్తారు మ్యాక్సిమమ్, కానీ మనసు వైపు మాట్లాడుకోవటం ఇట్లాంటివన్నీ తగ్గిపోయాయి అనమాట. అవునా కదా? అవునండి. కాకపోతే మీరు కలిసి మూవీస్ చూస్తున్నారు, కలిసే రీల్స్ చూస్తున్నారు, పక్క పక్కన కూర్చొని కలిసే ఫోన్స్, అంతవరకే. అందుకే సూపర్ఫిషియల్ అంటున్నాను. మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది లేదు కదా. అది ఎవరైనా సరే అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లలు అయినా అవ్వచ్చు, ఒక కపుల్ అయినా భార్యాభర్త అవ్వచ్చు, ఏదైనా ఎవరైనా సరే. అంత సూపర్ఫిషియల్ రిలేషన్స్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఏఐ కూడా ఉంది, అన్నీ ఇచ్చేస్తూ ఉంది, కానీ ఏఐ ఇమోషన్స్ని ఇయ్యలేదు. ఆ ఇమోషన్స్ని ఇయ్యలేదు ఏఐ. మీకు కావాల్సిన ఆ ఓదార్పు, ఇది హ్యూమన్ టచ్, ఎమోషన్స్ ఫీల్ అవ్వాలి అంటే మీకు పక్కన ఒక వ్యక్తి కావాలి. టెక్నాలజీ ఏం చేయలేదు అక్కడ. ఎమోషనల్ కనెక్ట్ అనేది ఇవ్వలేదు. మనకంటూ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది తప్పితే ఒక ఎమోషనల్ బాండింగ్ కానీ ఒక మనిషికి ఇచ్చే ఓదార్పుని టెక్నాలజీ ఇవ్వలేదు. ఒక మనిషి ఇచ్చే అన్ని విషయాలని ఒక టెక్నాలజీ అనేది నిజంగా ఇవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ దీనివల్ల ఎఫెక్ట్స్ మన మనిషికి ఏమున్నాయి అంటారు? ఏ విధంగా ఈ టెక్నాలజీ వల్ల మనిషి ఎఫెక్ట్ అవుతున్నాడు అంటారు? సెపరేషన్, ఇప్పుడు అదే కదా మాట్లాడుకుంటున్నాం. కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకరితో ఒకరు టైం అనేది ఇవ్వలేకపోతున్నారు, ఒకరికొకరు కలిసి సమయం గడపలేకపోతున్నారు. పిల్లల్లో చూసుకున్నట్టయితే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోస్లో కూడా, వాళ్ళ బిహేవియర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ వాళ్ళు చూసే షార్ట్స్ టక్ 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 10 seconds 10 to 20 seconds అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఆ దీంట్లో పిల్లలకి మెయిన్ ఫోకస్ అనేది మిస్ అవుతుంది. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. వైఫై ఒక 5 minutes మీరు ఆఫ్ అయితే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇంట్లో ఎట్లా ఉంటుంది. అస్సలు ఉండలేరు. ఏమైంది, నెట్ లేదు గోల అయిపోతూ ఉంటుంది.
ఈ పేషెన్స్ లెవెల్స్ అనేవి మనుషులకి తగ్గిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఫోన్ కానీ ఒక్క గంట పని చేయకపోతే అంతే, మనిషి ఉండలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు చూసుకుంటే. బయటికి వెళ్ళిన వ్యక్తి ఒక 5 minutes రావడం లేట్ అయింది లేదా మీకు ఫోన్ చేయలేదు అంటే ఇంట్లో ఉన్న భార్యకి ఎట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకు చేయలేదు ఫోన్, ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు, కొంచెం కంగారు పడుతూ ఉంటా. అసలు ఏం జరిగింది, కాల్ చేసినప్పుడు ఆన్సర్ చేయకపోయినా కూడా కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నా కాల్ ఎందుకు ఆన్సర్ చేయలేదు, ఏమైందో ఏంటో, ఎట్లా ఉన్నారో యా అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఏమైంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇదంతా ఇక్కడ నుంచి వచ్చింది, టెక్నాలజీయే కదా. ఇవన్నీ టెక్నాలజీ వల్లే. సో మనం మైండ్ఫుల్నెస్ అనేది ఇందులో ఎలా యూజ్ చేయొచ్చు, మళ్ళీ తిరిగి ఆ హ్యూమన్ కనెక్షన్స్ అనేవి టెక్నాలజీ లేకుండా ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. టెక్నాలజీ అనేది మనిషికి అవసరం ఉందండి, అవును, కానీ దాన్ని ఎలా వినియోగించుకుని ఉండగలరు అంటారు? దాని వల్ల కొన్ని చెప్పట్లేదు, ఏదైనా మనకి ఒక హద్దు అనేది ఉంటుంది. ఓకే, ఆ లిమిట్ అనేది క్రాస్ అయితేనే కదా మనకి ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఎలాంటి పరిమితులు పెట్టుకోవాలంటారు? ఉదాహరణకి ఒక కపుల్ ఉన్నారు అనుకోండి, ప్రతి రోజు కూడాను రోజులోని కనీసం ఒక 15-20 minutes వాళ్ళు సమయం గడపడం అనేది నేర్చుకోవాలి. అంటే కలిసి ఒక కాఫీ తాగడమో లేదా కలిసి ఏదైనా ఇంటి పరంగా అయినా సరే ఏదైనా డిస్కస్ చేసుకోవడమో లేదా వాళ్ళ రోజు అనేది ఎట్లా గడిచింది అనేది కలిసి మాట్లాడుకోవటము అది. సో ఇక్కడ ఏమవుతుంది, బాండింగ్ అనేది పెరుగుతుంది మనుషుల మధ్యలోనే. సెకండ్, ఉదాహరణకి ఒక ఫ్యామిలీ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా పలానా టైం నో మొబైల్ జోన్ లేదా నో టెక్నాలజీ జోన్ అని పెట్టుకోవాలి. అది ఉదాహరణకి మీరు ఫోన్ చేసే సమయమైనా అవ్వచ్చు, డిన్నర్ టైం అయితే సాధారణంగా అందరూ ఉంటారు కదా. సో ఖచ్చితంగా ఒక పలానా ఈ సమయంలో మాత్రం అది మన ఫ్యామిలీ టైం, ఫోన్ చేస్తూ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడం. అదేను ఎక్కువగా టెక్నాలజీ లేకుండా పిల్లల విషయంలో కూడా గమనించినట్టయితే పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో కూడా గ్యాప్ వస్తుంది. సో ఇట్లా చేయటం వల్ల వాళ్ళ బాండింగ్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది, పెరుగుతుంది. సో మీ పిల్లలతో కలిసి ఏమైనా బోర్డ్ గేమ్స్ ఆడడం లేదా బయటకు వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడటం, చెస్ ఆడండి ఇంట్లో కూర్చొని, క్యారమ్ బోర్డ్ ఆడండి. మనం ఆడాలంటే బోల్డ్ గేమ్స్ ఉంటాయి, అవేమీ లేవు మా దగ్గర, బోర్డ్ గేమ్స్ లేవండి అని, అవి కూడా ఆన్లైన్లో ఉన్నాయి కదా. టెక్నాలజీ యూజ్ చేయండి, ఒక లూడో గేమ్ పెట్టుకోండి, యాజ్ ఎ ఫ్యామిలీ కలిసి కూర్చొని ఆడండి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఆ టైం అనేది కలిసి స్పెండ్ చేసుకుంటున్నాము, ఒక కుటుంబంగా కలిసి ఒక విలువలు అనేది కూడా ఏర్పరచుకోవచ్చు. టెక్నాలజీ అనేది మనుషుల మధ్య ఒక బాండింగ్ ఏర్పరిచే విధంగా ఉండాలి కానీ విడదీసే విధంగా ఉండకూడదు. సో ఇట్లాంటి చిన్న చిన్న అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక బౌండరీ అనేది సెట్ చేసుకుంటున్నాం టెక్నాలజీకి, మైండ్ఫుల్ టెక్నాలజీ యూజ్ అన్నమాట. సో మనం ఈ బౌండరీస్ సెట్ చేసుకున్నప్పుడు ఈజీగా మిగిలిన ఎక్కువగా అవుట్డోర్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బయటకు వెళ్ళి కలిసి చూపించడం లేదా ఒక ఉదాహరణకి ఒక చారిటీ ఏదైనా చేశారనుకోండి, అంటే నేను రకరకాలు చెప్తున్నాను టెక్నాలజీ లేకుండాను, మీ పిల్లలు ఎదుటి వ్యక్తి చూసి కూడా నేర్చుకుంటారు ఎట్లా డొనేషన్స్ చేయాలి, చారిటీ అంటే ఏంటి, ఆ కైండ్నెస్ అనేది చిన్నతనం నుంచి వాళ్ళు కూడా అలవాటుపడుతుంది. ఎమోషన్స్ అనేవి, ఒక ఎథిక్స్ అనేవి, ఒక మోరల్ వాల్యూస్ అనేవి అవన్నీ కూడా బిల్డ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కూడా ఇప్పుడున్న ఏ అని ఈ టెక్నాలజీని వాడుతూ వాళ్ళు కూడా ఒక ఏ లాగా ఒక రోబోట్ లా మారిపోతున్నారు. వాళ్ళు ఒక ఫీలింగ్స్ అనేవి చెప్పలేకపోతున్నారు, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, నలుగురితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. కమ్యూనికేషన్ అనేది మెయిన్ ప్రాబ్లం. నేను ఒకసారి ఇట్లానే ఎక్కడో బయటకు వెళ్ళినప్పుడు విన్నాను అనమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అందులోని ఒక ఆవిడ చెప్తుంది, అంత బిజీ స్కెడ్యూల్లోని బోత్ వర్కింగ్ పీపుల్, 2 పిల్లలు, సో ఎవరు హెల్ప్ ఏం లేదు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఒకళ్ళు లేనప్పుడు ఇంకొకరు మేనేజ్ చేస్తూ అలా మేనేజ్ చేసుకుంటున్నారు న్యూక్లియర్ ఫ్యామిలీని. కానీ వాళ్ళిద్దరూ అంటే ఫుల్ వీక్ మాట్లాడుకోరంట, ఏదైనా ఉంటే ఓన్లీ మొబైల్స్లో మెసేజెస్ అంట. వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఓన్లీ సండే రోజే. అంటే ఎందుకంత దూరం వచ్చింది వాళ్ళ మధ్య? దూరం కాదు, బిజీ అంటే దూరం వాళ్ళు కావాలని తేలేదు, రొటీన్ బిజీ స్కెడ్యూల్స్. వారం మధ్యలో ఎవరైనా ఒకరు సంభాషించడానికి ప్రయత్నించినా కూడాను ఇప్పుడు నా దగ్గర టైం లేదు, సండే కదా మనం మాట్లాడుకోవడం, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అన్నంత
దూరం వచ్చేసింది. మనుషుల మైండ్ సెట్లు మారిపోతున్నాయి మ్యామ్. నిజంగా మీరు అన్నట్టుగా అసలు నలుగురితో కలిసి ఆనందంగా బతకడం కోసమే సంపాదిస్తున్నాం మనం. కానీ ఆ సంపాదన కోసమే మన అనుకున్న నలుగురిని పక్కన పెట్టేస్తున్నాం. ఇక్కడ ఆ సంపాదన కోసం నాకు అది విన్న వెంటనే నాకు షాక్ తగిలింది అనమాట. అంటే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న ఇంకో వ్యక్తితో మాట్లాడడానికి 5-10 నిమిషాలు టైం ఇవ్వలేకపోతున్నారు ఆమె, లేదా అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు సండే రోజు పెట్టుకుందాంలే అని. కరెక్టే, డీప్ కాన్వర్సేషన్స్కి అలా పెట్టుకోవడం కరెక్టే, కానీ వినాలి కదా అట్లీస్ట్ ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది. ఇంత గ్యాప్ వస్తూ ఉంది. సో అందుకనే కాన్షియస్గా ఎఫర్ట్ పెడుతూ మనం కంటిన్యూస్గా ఎఫర్ట్ అనేది పెట్టడం వల్ల మళ్ళీ ఆ రిలేషన్స్ అనేవి బిల్డప్ అవుతూ ఉంటాయి. నలుగురితో కలిసి ఆనందపడే సమయాన్ని మనం ఒకరే కూర్చుని ఫోన్లో చూసుకుంటూ ఆనందపడుతున్నాం, సరదాలు పడుతున్నాం. కానీ నలుగురితో ఉన్న ఒక బాండింగ్ ని మాత్రం మిస్ అవుతున్నాం. ఒక ఫ్యామిలీని మిస్ అవుతాం. నలుగురితో ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రెసెంట్ జనరేషన్ పిల్లల్ని చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంట్లోని ఉన్నంత వరకు ఇది అన్నంత వరకు బాగానే ఉంటారు. ఒక ఫంక్షన్కి కానీ ఏదైనా ఒక ఫ్యామిలీ ఈవెంట్కి కానీ అలా తీసుకెళ్లారంటే వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి నలుగురితోని కలిసి మీట్ అయ్యి ఎట్లా సంభాషించాలి ఏంటి అనేది తెలియదు. చాలా బాగా చెప్పారు నిజంగా. ప్రతి ఒక్కరు కూడా మనం ఆనందపడండి ఫ్యామిలీతో కలిసి. ఒక నలుగురు అంటే ఏ విధంగా అంటే ఒక మనిషి ఇచ్చే సపోర్ట్ ఒక టెక్నాలజీ కానీ ఒక ఫోన్ కానీ ఒక కానీ ఏది ఇవ్వదు. వాటి పరిమితి అనేది మన అవసరాలకు మాత్రమే పరిమితం. అంతే తప్పితే మనుషుల్ని పక్కన పెట్టి టెక్నాలజీకే అడిక్ట్ అయ్యే అంత అవసరం మనకి రాకూడదు అనుకుంటున్నాను మ్యామ్. అండ్ మార్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్లో అందరూ తెలుసుకోవాలి. అండ్ ఏ విధంగా అంటే మనిషి అవసరం లేదు, నాకు ఇది ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నాకంటూ ఒక పనిని కలగజేస్తుంది. కానీ ఇవన్నీ అలవర్చుకున్నది ఒక మనిషితో కమ్యూనికేట్ అవ్వడం కోసమే మనం సృష్టించుకున్నవి. కానీ వీటిలో మాయలో పడి మనిషి టెలిఫోన్ వచ్చింది అందుకనే కదా, ఈజీ కమ్యూనికేషన్ కోసం. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.